సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. రాత్రి సంధ్యా వెలుగుల్లో నల్లకుంటలోని చిన్న ఇంటిలో సత్యం తన పాత బుట్టలో మిగిలిన అరటిపండ్ల దగ్గర కూర్చున్నాడు. అతని భార్య పద్మ తన చేతిలో చిన్న టిఫిన్ డబ్బాతో ఇంటి పక్కన ఉన్న ఊరి జలపాతానికి వెళ్ళింది అక్కడ పనిచేసే వాళ్లకు ఆహారం అందించేందుకు. సత్యం ఓ పండ్లమ్మేవాడు. జీవితాంతం కష్టపడినా తన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడూ కష్టాలను నవ్వుతో ఎదుర్కొన్నవాడు. తనకు 2 పిల్లలు. అంజలి ఇంజనీరింగ్ చదువుతున్నది. అభి హైస్కూల్లో చదువుతున్నాడు. ఎంతో ప్రేమ, ఆశలతో పెంచినవాళ్ళు. సత్యం ఇంటికి వచ్చేసరికి అంజలి హాస్టల్ నుంచి ఫోన్ చేసింది. నాన్నా, ప్రాజెక్టుకి 5,000 రూపాయలు కావాలి. లేట్ చేయకుండా పంపాలి. సత్యం ఆ మాట విన్నప్పుడు తన ఖాళీ జేబులో చేతులు వేశాడు. కానీ తన కళ్ళల్లో కాస్త కూడా భయం లేదు. సరే, అమ్మాయి చదువు మొదటి అవసరం అని మనసులో ఉచ్చరించాడు. రాత్రి దాకా పళ్ళు అమ్మి మరుసటి రోజు కిరాణా దుకాణంలో 2 గంటలు పనిచేసి తను కష్టపడి ఆ డబ్బు కూడబెట్టాడు. పద్మ రాత్రులు కూరలు వండుతూ చిన్న రెస్టారెంట్లో సరఫరా చేస్తూ ప్రతి రూపాయికి విలువ చూపిస్తూ తన భాగస్వామ్యాన్ని చూపింది. ఒకసారి సత్యం తలపై ఒత్తిడి పెరిగి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ అలసట ఎక్కువైంది, విశ్రాంతి అవసరం అన్నాడు. కానీ అతని మనసు మాత్రం ఇంకా పిల్లలు ఎదగాల్సి ఉంది అని అంటోంది. అంజలి సెలవుల్లో ఇంటికి వచ్చి తండ్రి బలహీనంగా ఉండడం చూసింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు. నాన్న, ఇక మీరే మా బలం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అంజలి చిన్న ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులో భాగం పంచుకుంది. అవి కూడా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం దాటి అంజలి మంచి ఉద్యోగంలో స్థిరపడింది. మొదటి జీతంతో తండ్రికి కొత్త బూట్లు, తల్లికి చీర తీసుకొచ్చింది. సత్యం కన్నీటితో ఈ మాటలు చెప్పాడు. ఇవన్నీ కన్నా నీ నడకే మాకు గర్వకారణం. తరువాత ఇదే ఇంటి ముందు అంజలి చిన్నగా ఒక చలివేంద్రం ప్రారంభించింది. అమ్మ చేతిలో చలివేంద్రం అని పేరు. అక్కడ ప్రతి వేసవిలో తల్లి పద్మ ఉచితంగా నీరు, మజ్జిగ ఇస్తుంది. గ్రామమంతా చూసి మెచ్చుకుంది. కుటుంబం అనేది బలహీనత కాదనేది ఈ కథ చెబుతోంది. ఓ తల్లి తండ్రి కష్టాలు పిల్లల బంగారు భవిష్యత్తుకి రాళ్లుగా మారుతాయి. ప్రేమ, త్యాగం, కలలు ఇవన్నీ కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు కథ. మళ్ళీ నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.